మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 39వ సంకీర్తన 7వ వచనం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము జీవము గల నిరీక్షణ. ప్రియులారా, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని దావీదు అంటున్నాడు. ఇది మంచి ప్రశ్న. దేని కొరకు నీవు కనిపెట్టుకుంటున్నావు? నీవు కనిపెట్టుకునేది తప్పక వస్తుందని ఎలా నిరీక్షిస్తున్నావు? ప్రియులారా, తాను ప్రభు కొరకు కనిపెట్టుచున్నానని దావీదు చెబుతున్నాడు. లేఖనానుసారమైన నిరీక్షణ అంటే భవిష్యత్తును గూర్చి నిశ్చింతగా ఉండటం. ఆ నిశ్చింత విశ్వాసము నుండి జనిస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కలగలిసి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాగ్దానాలను మనకు అన్వయించుకుంటాం. అవి భవిష్యత్తును గురించి మనకు నిరీక్షణ కలిగిస్తాయి. క్రైస్తవుని నిరీక్షణ ఫలానా అది జరగబోతుంది అనే భావన కాదు. అది ఉత్తేజకరమైన ఎదురుచూపు. ఎందుకంటే భవిష్యత్తును దేవుడు తన స్వాధీనమందుంచుకున్నాడు. యేసుక్రీస్తు నీ రక్షకుడు, ప్రభువు అయినప్పుడు భవిష్యత్తు నీ నిశ్చలి అవుతుంది. నీవు చింతించవలసిన అవసరం లేదు. ప్రియులరా, ఈ నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యం? నిరీక్షణ పోగొట్టుకున్నప్పుడు వర్తమానములోని సంతోషాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే భవిష్యత్తును గూర్చిన నిశ్చింత మనకు లేదు. మన ఆప్తులు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యుడు వచ్చి రోగి బంధువులను చూచి, మేము చేయగలిగినంత చేశాం, ఇక ఎలాంటి ఆశలు లేవు అని చెప్పాడనుకోండి. రోగి బంధువుల ముఖాలు వెలవెలబోతాయి. అంతటా విచారం అలుముకుంటుంది. ప్రియులరా, మనం నిరీక్షణతో జీవిస్తాం. అది మన మానవ హృదయంలో అంకురిస్తుంది. అయితే కేవలం ఒక భావన మాత్రమే కాదు. దేవుడు సమస్తాన్ని తన స్వాధీనమందుంచుకున్నాడు. దేనికి మనం భయపడవలసిన పని లేదు అని నిశ్చింత. ప్రియులరా, మన నిరీక్షణకు ఆధారం ఏమిటి? అది దేవుని వ్యక్తిత్వం. జీవము గల నిరీక్షణ కలుగునట్లు మనం తిరిగి జన్మించాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అది వ్యర్థమైన నిరీక్షణ కాదు గాని వేళ్ళు లోతుగా చుచ్చుకొని పోయి అద్భుతమైన ఫలాలనిచ్చినట్లు ఎదిగే జీవముతో కూడిన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, జీవముతో కూడిన నిరీక్షణ నీకు ఉందని గ్రహించినప్పుడు నీలో ఆనందం, ధైర్యం, ఉత్సాహం, ప్రోత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. భవిష్యత్తును గూర్చిన నీ నిరీక్షణ దేవుని వాక్యములోని వాగ్దానములలో నిక్షిప్తమై ఉంది. ప్రియులారా, భవిష్యత్తును గూర్చిన భరోసా మీకుందా? గత సంవత్సరం అంతా నీవు పొందిన మేలును ఒకసారి మననం చేసుకో. జవాబు పొందిన ప్రార్థనలు, తీర్చబడిన అక్కరలు, ఇతర ఆశీర్వాదాలు, గతములో దేవుడు తన విశ్వాస్యతను బట్టి నెరవేర్చిన వాగ్దానాలు భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ విషయంలో నీకు నిశ్చయతను కలిగిస్తాయి. కనుక ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి ప్రభువా, నీకు వందనాలు. అదే రీతిగా నాయన సమయంలో
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రేమ స్వరూపి, ఇదిగో తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.